అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'డెవిల్ బాస్' ఎపిసోడ్ నెంబర్ 34. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. పాపని స్కూల్లో డ్రాప్ చేసి తిరిగి బయలుదేరారు అభి, లలిత. తను మౌనంగానే కూర్చుంది. అభి మొబైల్లో గేమ్ ఆడుతున్నాడు. ఇంతలో కార్ ఆగేసరికి అప్పుడే వచ్చేసామా అంటూ బయటికి చూశాడు అభి. రోడ్డుకి ఒక పక్కగా కార్ ఆగటంతో డ్రైవర్ వైపు చూశాడు. సార్, అది మీ అమ్మగారు. హో, వచ్చిందా అంటూ లలిత వైపు చూశాడు. తను టెన్షన్ పడుతూ కనిపించేసరికి తన చెయ్యి పట్టుకుని సర్ది చెప్పాడు. ఇంతలో కార్ విండో మీద తడుతూ కారు దిగవే అంటూ అరుస్తుంది శకుంతల. దాంతో అద్దాన్ని కిందికి దించాడు. అభిని చూడగానే షాక్ అయింది శకుంతల. లలిత ఒక్కతే వస్తుందనుకుంది. అభిని చూసేసరికి గుటకలు మింగుతూ అభి అంటూ ఏదో చెప్పబోయింది. లలితని కారులోనే ఉంచి కారు దిగాడు అభి. ఆవిడ వెనకాల ఒక ప్రెస్ రిపోర్టర్ కనిపించాడు. చాలా ప్లానింగ్తో వచ్చినట్టున్నావు మామ్. ఇప్పుడేంటి, తన ఫోటో తీసి సోషల్ మీడియాలో బ్యాడ్గా స్ప్రెడ్ చేయాలనేగా మీ ప్లాన్? నీకు అంత శ్రమ ఎందుకు? నేనే న్యూస్ ఇస్తాను లలిత అంటూ తనని కారు దింపాడు. శకుంతల కోపంగా చూస్తుంటే లలిత భయంగా చూస్తూ తలదించుకొని నిలబడింది. ఇటు రావయ్యా అంటూ ప్రెస్ రిపోర్టర్ని పిలిచి లలిత భుజం మీద చెయ్యేసి నిలబడి ఫోటోకి పోసిచ్చేసరికి ఫోటో క్లిక్ చేశాడు అతను. ఏయ్, ఏం చేస్తున్నావు? ముందా ఫోటో డిలీట్ చేయి అంటూ రిపోర్టర్ని తిడుతూ కోపంగా అభి వైపు చూసింది శకుంతల. ఏరా, అమ్మని ఎలా అవమానించాలో నీ తమ్ముడు నీకు ట్రైనింగ్ ఇచ్చి పంపించాడా? వాడో బికారిదాన్ని చేసుకున్నాడు, నీకో బికారిదాన్ని అంటగడుతున్నాడు. ఎందుకురా అమ్మ మీద మీకు అంత పగ? నా రెప్యుటేషన్ గురించి ఆలోచించరా? మినిస్టర్ గారు అబ్బాయి ఆస్తి అంతస్తు లేని ఇలాంటి దాన్ని పెళ్లి చేసుకున్నాడు అంటే నాకెంత అవమానంగా ఉంటుందో ఆలోచించరా? అవమానం గురించి నువ్వు మాట్లాడుతున్నావా అమ్మా? ఆ రోజు మా నాన్నని కాదని ఆ అశోక్ చక్రవర్తితో వెళ్ళిపోయావు. అది నువ్వు మాకు మా నాన్నకి చేసిన అవమానం కాదా? మొగుణ్ణి వదిలేసి రెండో పెళ్లి చేసుకోవటం నీకు పరువు తక్కువ కాదు. కానీ నేను తమ్ముడు ఇష్టపడుతున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకోవటం పరువు తక్కువ. ఇదెక్కడ లాజిక్ అసలు? లాజిక్ లేదు. ఇదేదో మాయ చేసి నిన్ను బుట్టలో పడేసుకుంది. ఒకసారి ఆ శరణ్య వల్ల మోసపోయావు. అయినా బుద్ధి లేకుండా దాని చెల్లెల్ని పెళ్లి చేసుకుంటాను అంటున్నావు. సిగ్గుందా నీకు? శరణ్య నాకు చేసింది మోసమే. మరి నువ్వు మా నాన్నకి చేసిందేంటి? మోసం కాదా? ఆ శరణ్యకి నీకు తేడా లేదమ్మా. ఇద్దరూ ఒకటే. నువ్వు నీ రాజకీయ లబ్ధి కోసం కట్టుకున్న వాడిని కన్న పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయావు. అది అన్నింటికంటే పెద్ద మోసం. ఇప్పుడేమంటావురా? నా తప్పుల్ని ఎత్తి చూపితే దీన్ని చేసుకోవటానికి ఒప్పుకుంటాను అనుకుంటున్నావా అంటుంది శకుంతల. నీ అంగీకారంతో నాకేం పని? కోర్టు తీర్పు వల్ల నీ వెంట మౌనంగా రావాల్సి వచ్చిందే కానీ ఏనాడైతే నువ్వు నా తండ్రిని మోసం చేశావో ఆ రోజే నా దృష్టిలో దిగజారిపోయావు. అందుకే నాకు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే వయసు రాగానే నీ నుంచి దూరంగా వచ్చేశాను. నీ నీడ కూడా నా మీద పడకుండా బ్రతకాలి అనుకున్నాను. అందుకే ఆ శరణ్య ఆస్తి కోసం నన్ను టార్చర్ పెట్టినా సరే నీ నుంచి ఒక్క రూపాయి కూడా నేను ఆశించలేదు. అలాంటిది నీ అంగీకారం కోసం ఎదురు చూస్తానని ఆశిస్తున్నావా? ఇంత జరిగినా అమ్మ అని పిలుస్తున్నానంటే ఆ పిలుపుకి ఉన్న గొప్పతనం వల్లే. ఇంకోసారి నా లైఫ్లోకి కానీ నా తమ్ముడి లైఫ్లోకి కానీ రావాలని చూస్తే మాత్రం మర్యాదగా ఉండదు శకుంతలాదేవి. వద్దు అని వెళ్ళిపోయావుగా. నీ బ్రతుకు నువ్వు బ్రతుకు. మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వు. ఇంకోసారి లలితని బెదిరించాలని భయపెట్టాలని ప్రయత్నించావంటే నువ్వు మమ్మల్ని చంపటం కాదు, నేనే నిన్ను చంపి జైలుకు పోయి కూర్చుంటాను. మహా అయితే ఒక 10 ఏళ్ళో 15 ఏళ్ళో శిక్ష పడుతుంది. లేదంటే నా తమ్ముడు ఏదో ఒకటి చేసి నన్ను బయటికి తీసుకొస్తాడు. అప్పటి వరకు లలిత నా కోసం ఎదురు చూస్తుంది. మేం బాగానే ఉంటాం. నువ్వు గోడకి వేలాడే ఫోటోలా ఉండాలా, లేదంటే ఆ గోడల చాటున ఇంట్లో ఉండాలా అనేది నీ ఇష్టం. పద లలిత అంటూ తనని కారెక్కించి పక్కనే కూర్చున్నాడు అభి. శకుంతల నోరెళ్ళబెట్టి నిలబడింది. మొదటిసారి అభి అంత స్ట్రాంగ్గా స్టేబుల్గా సమాధానం ఇవ్వటం. ఎప్పుడైనా సరే ఏదైనా విషయం అడిగితే పొడి పొడిగా సమాధానాలు చెప్పేవాడు, లేదంటే మౌనంగా ఉండేవాడు. అలాంటిది మొదటిసారి అభిని అంత స్ట్రాంగ్గా చూసేసరికి తల తిరిగింది శకుంతలకి. లలితని తిట్టి కొట్టి ఫోటోలు తీసి
సోషల్ మీడియాలో తన గురించి బ్యాడ్‌గా న్యూస్ క్రియేట్ చేయాలి అనుకుంది. కానీ ఆవిడ ఊహించని విధంగా తనతో పాటు అభి రావటంతో ఆ ప్లాన్ ఫ్లాప్ అయింది. తిరిగి తననే చంపిపోతానని వార్నింగ్ ఇచ్చేసరికి నోట మాట రాలేదు. స్తబ్దుగా అలానే నిలబడిపోయింది శకుంతల. దారంట పోయే కుక్కలు అని ఎందుకన్నాడో అప్పుడు అర్థమైంది లలితకి. అతన్ని చూస్తూ ఉండిపోయింది. తన కళ్ళల్లో భావం అతనికి అర్థమవుతుండగా నవ్వుతూ తన వైపు చూశాడు. తను తలదించుకుంది. మా అమ్మతో చెప్పేశాను మరి. నేను జైలు నుంచి వచ్చే వరకు ఎదురు చూస్తావా? లేదంటే నీ చెల్లెలు చూసిన సంబంధం చేసుకొని వెళ్ళిపోతావా? అని అడిగాడు అభి. లలిత తనలో తనే నవ్వుకుంటూ కూర్చుంది. దేనికి సమాధానం చెప్పే అలవాట్లేదా నీకు? అయినా తను మౌనంగా ఉండేసరికి అభి తల కొట్టుకుంటూ నిన్ను చూస్తుంటే ఒకప్పుడు నన్ను నేను చూసుకున్నట్టే ఉంది అంటూ అభి కూడా సైలెంట్గా కూర్చున్నాడు. ఇంటికి చేరగానే లలిత లోపలికి వెళ్ళిపోయింది. డ్రైవర్ని వెయిట్ చేయమని చెప్పి ఫైల్ తీసుకురావటానికి లోపలికి వెళ్ళాడు అభి. గదిలో నుంచి ఆ ఫైల్ తీసుకుని బయటకు వచ్చేసరికి లలిత అతనికి ఎదురొచ్చింది. తన వైపు చూస్తూ ఏమైనా చెప్పాలా అని అడిగాడు. అవునని తలూపుతూ నేను వెయిట్ చేస్తాను అని చెప్పి తుర్రుమని గదిలోకి పారిపోయింది. నవ్వొచ్చింది అభికి. తనలో తన్ని నవ్వుకుంటూ సరే వెయిట్ చేయు, సాయంత్రం ఇంటికొచ్చాక మాట్లాడుకుందాం అంటూ ఆఫీస్కి బయలుదేరాడు. ఆ తర్వాత కట్ చేస్తే హడావిడిగా ఏర్పాట్లన్నీ పూర్తి చేసి మీనాక్షికి తాళి మార్చే కార్యక్రమం మొదలుపెట్టారు. పద్ధతి ప్రకారం అన్నీ చేసి అర్జున్ చేత తన మెడలో వేయించారు. మీనాక్షి ఏదో ఆలోచిస్తూ పెద్దావిడ ఇచ్చిన కవర్ తీసి అర్జున్ చేతిలో పెట్టింది. అర్జున్ ఏంటా అని చూస్తూ లోపలున్నది బయటికి తీశాడు. నల్లపూసల చైన్ కనిపించేసరికి ఆశ్చర్యపోతూ తన వైపు చూశాడు. మీ నానమ్మ గారిచ్చారు, ఇది కూడా వేయండి అని మీనాక్షి చెప్పేసరికి సరే అంటూ ఆ నల్లపూసలు కూడా తన మెడలో వేశాడు. అది చూసుకొని మురిసిపోతుంది మీనాక్షి. బాగుంది మీనమ్మ, గోల్డేనా అని పక్కింటావిడ అడిగేసరికి అర్జున్ నవ్వుతూ కాదు, డైమండ్ అని చెప్పి లేచి వెళ్ళిపోయాడు. అందరూ నోరెళ్ళబెట్టారు, మీనాక్షితో సహా. అప్పుడు గమనించింది తను లాకెట్లో పొదిగినవి డైమండ్స్ అని. మధ్యలో పెద్ద డైమండ్ ఉండి చుట్టూ అందంగా చిన్న చిన్న డైమండ్స్ అమర్చి ఉన్నాయి. వామ్మో, డైమండ్సా? మీనమ్మ జాగ్రత్త, ఎక్కడైనా పడేసుకుంటావు. పడేసుకోవటానికి అదేమైనా చిన్నపిల్లనా? అయినా మీనమ్మ, మీ తాతయ్య చెప్పినట్టు నిజంగా నువ్వు అదృష్టవంతురాలువేనే. లేకపోతే అంత ఆస్తి అంతస్తున్నవాడు మొగుడుగా రావటం సాధ్యమా? లేదత్తా, మంచి మనసున్నవాడు రావటం ఏ ఆడపిల్లకైనా అదృష్టం. ఆ విషయంలో నిజంగానే నేను అదృష్టవంతురాల్ని అంటుంది మీనా. బామ్మ తన మాటలకి మురిసిపోతూ పక్కకి వచ్చింది. అర్జున్ ఫోన్ మాట్లాడుతూ కనిపించాడు. దాంతో బామ్మ, లలిత వాళ్ళమ్మ అందరికీ భోజనం ఏర్పాట్లు చేయటానికి వెళ్ళారు. కాసేపటికి మీనాక్షి కిచెన్లోకి వచ్చి ఏం వండుతున్నారు అమ్మమ్మ అంటూ పక్కకి చేరింది. బంగాళదుంప కుర్మా, సాంబార్, వెజిటబుల్ రైస్. చాలా, ఇంకేమైనా చేయాలా? ఏమీ అవసరం లేదు కానీ కారం కొంచెం తక్కువ వేయండి. మా ఆయనకు అసలే ముక్కు మీద కోపం ఉంటుంది. నువ్వు ఇంకా కారం తినిపించావనుకో అది ఇంకా ఎక్కువ అవుతుంది. నోరు ముయ్యవే, ఎప్పుడు చూడు నా మనవడిని ఆడిపోసుకోవటమే అంటుంది బామ్మ. అబ్బో, అప్పుడే పార్టీ మారిపోయావా? నువ్వు నా అమ్మమ్మవి, ఆయనకి సపోర్ట్ చేస్తే ఊరుకోను. పెళ్ళయ్యే వరకే నీ ఆటలు సాగుతాయి. పెళ్ళైపోయింది కదా, సో నేను నా మనవడికి సపోర్ట్ చేస్తాను. కరెక్ట్గా చెప్పారు బామ్మ అంటూ అర్జున్ మాట వినిపించేసరికి తలుపు వైపు చూశారు అందరూ. దీనికి ఈ మధ్య నోరు బాగా ఎక్కువైంది. కుదిరితే వాతపెట్టు బామ్మ, అప్పుడు కానీ దారిలోకి రాదు అంటాడు అర్జున్. మీనాక్షి మూతి తిప్పుతూ కూర్చునేసరికి అర్జున్ నవ్వుకుంటూ గదిలోకి వచ్చేశాడు. అప్పుడే మీనాక్షి ఫోన్ రింగ్ అయ్యేసరికి వాళ్ళ పెద్దమ్మ ఫోన్ తెచ్చి తన చేతికిచ్చింది. లలితక్క ఫోన్ చేస్తుంది పెద్దమ్మ అంటూ ఫోన్ లిఫ్ట్ చేసింది. అక్క, ఏం చేస్తున్నావు? భోజనం చేశావా? పాప తిన్నదా లేదా? హా, పాప ఇప్పుడే తిని ఆడుకుంటుంది మీనా. అవునా, బావగారు ఇంటికొచ్చేసారా? లేదు అంటుంది లలిత. ఇంకా రాలేదా? పనిలో ఉన్నారేమో. సరే, నువ్వు తినేసి బావగారు వచ్చిన తర్వాత ఆయనకి భోజనం పెట్టు. ఆయనకు అసలే మొహమాటం ఎక్కువ, అడగరు, ఆకలితో నిద్రపోతారు అంటుంది. సరే అంటుంది లలిత. ఏంటక్క అలా ఉన్నావు? పొడి పొడిగా సమాధానం చెప్తున్నావు? అది మీనా. హా, అసలు విషయం మర్చిపోయాను. ఆ పెళ్లి వాళ్ళు 2 రోజుల్లో
నిశ్చితార్థానికి వస్తానన్నారంటక్క. అక్కడే చేద్దామని అర్జున్ గారు కూడా అన్నారు. నేను రేపొచ్చిన వెంటనే షాపింగ్‌కి వెళ్దాం అంటుంది మీనా. అది కాదు మీనా. అసలు నువ్వేం కంగారు పడకు. అన్నీ అర్జున్ గారే దగ్గరుండి చూసుకుంటానన్నారు. డబ్బులు ఖర్చవుతాయి, అప్పులవుతాయి అని అస్సలు ఆలోచించకు. అవసరమైతే పొలం తాకట్టు పెట్టొచ్చు. నాకసలు ఈ పెళ్లి ఇష్టం లేదు మీనా అని లలిత చెప్పేసరికి షాక్ అయింది మీనాక్షి. అక్కా, ఏం మాట్లాడుతున్నావు అని అయోమయంగా అడిగింది. నిజంగా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అంటుంది లలిత. డబ్బుల గురించి ఆలోచించి వద్దంటున్నావా? నేనేం పరాయిదాన్ని కాదక్కా. పరాయిదానివి కాదు అనుకుంటున్నాను కాబట్టి నా ఇష్టాన్ని నీతో చెప్పగలుగుతున్నాను మీనా. నాకు ఆ పెళ్లి కొడుకు నచ్చలేదు. వాళ్ళ ఫ్యామిలీ అస్సలు నచ్చలేదు. వాళ్ళు ఈ పెళ్ళికి ఒప్పుకుంది నా వెనక వచ్చే కట్నం కోసం మాత్రమే. అలాంటి ఇంట్లో నేను సంతోషంగా ఉండలేను. నేను చెప్పాల్సిందే చెప్పాను. తర్వాత నీ ఇష్టం. నీ నిర్ణయం ఏదైనా అంగీకరిస్తాను అంటుంది లలిత. అయ్యో అక్క, నీకిష్టం లేదంటే బలవంతంగా పెళ్లి చేయలేం కదా. తప్పు నాదే. మంచి కుటుంబం అన్నారని నీ ఇష్టం అడగకుండానే వాళ్ళకి ఓకే చెప్పేశాను. సారీ అక్క. వాళ్ళకి నేనేదో ఒకటి చెప్తానులే. నీకు నచ్చిన వాడితోనే పెళ్లి జరిపిస్తాను. వేరే సంబంధం చూద్దాం. నువ్వు మనసు కష్టపెట్టుకోకు అంటుంది మీనా. థ్యాంక్ యూ మీనా. ఇది చెప్పలేకేనా ఇన్ని రోజులు అంత మదన పడ్డావు? ఆ రోజే నీకు నచ్చలేదు అని చెప్పుంటే వాళ్ళతో వద్దని చెప్పేసేదాన్ని కదా. సరేలే, ఇక నువ్వు ప్రశాంతంగా ఉండు, ఓకేనా? అంటుంది లలిత. అమ్మతో మాట్లాడతా అని పాప గొడవ చేస్తుంటే లలిత ఫోన్ పాపకి ఇచ్చింది. చిట్టి తల్లి, ఆమ్ తిన్నావా? తిన్నా. ఎప్పుడొస్తావమ్మా? రేపు వచ్చేస్తాంరా. అప్పటి వరకు అల్లరి చేయకుండా బుద్ధిగా ఉండాలి. ఓ, లలితమ్మ ఉంది కదా, ఇద్దరం బాగా ఆడుకుంటున్నాం. నువ్వు త్వరగా వచ్చేయి అంటూ ఫోన్ కట్ చేసింది. మీనాక్షి పాప మాటలకి మురిసిపోనే లలిత గుర్తొచ్చి వాళ్ళమ్మమ్మ దగ్గరికి వచ్చింది. డైనింగ్ టేబుల్ మీద వస్తువులు సర్దుతుంది ఆవిడ. లలిత వాళ్ళ నాన్న అర్జున్ ఆ పక్కనే కూర్చున్నారు. అమ్మమ్మ, లలితక్కకి ఆ పెళ్ళికొడుకు నచ్చలేదంట అని మీనాక్షి చెప్పేసరికి అందరూ షాక్ అయ్యారు. అర్జున్ అయితే సర్ప్రైజ్ అయ్యాడు. ఉదయం జరిగిన విషయం అభి ఫోన్ చేసి చెప్పాడు. వావ్, సూపర్ అన్నయ్య. తను ఓపెన్ అయిందంటే సగం ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. కానీ అర్జున్, మీనాక్షి సంగతి ఏంటి? తను మా పెళ్ళికి ఒప్పుకుంటుందా అని అడుగుతాడు అభి. అదో పెద్ద తింగరదన్నయ్య, మొండిగటం. దాన్ని ఏదోలా నీ దారిలోకి తీసుకొస్తాలే. ముందు ఈ పెళ్లి చెడగొట్టాలి. ఆ తర్వాత మీనాక్షిని ఒప్పించి మీ పెళ్లి జరిపిస్తాను. థ్యాంక్స్ అర్జున్. పెళ్లి ఎలా చెడగొట్టాలా అని తెగ ఆలోచిస్తున్నాడు అర్జున్. కానీ లలిత ఇంత సింపుల్గా విషయం తేల్చేస్తుందని అనుకోలేదు. ఇష్టం లేదా? ఇదేదో ముందే చెప్పొచ్చు కదే. తను కంగారపడి ఉంటుందమ్మమ్మా. అది అలాగే అంటుందమ్మా. నేను దానికి నచ్చ చెప్తానులే అని లలిత వాళ్ళ నాన్నగారు అనేసరికి ఈయన చెడగొట్టలే ఉన్నారే అని అర్జున్ కంగారుగా చూశాడు. ఏం నచ్చ చెప్తారు? ఇప్పటి వరకు అది సర్దుకుపోయి బ్రతికింది చాలు. కనీసం పెళ్ళైనా దాని ఇష్ట ప్రకారం జరగనివ్వండి అని లలిత తల్లి ఆయన్ని కోప్పడేసరికి మౌనంగా ఉండిపోయారు ఆయన. అమ్మా మీనా, ఈ పెళ్లి జరగదని ఆ పెళ్లి వాళ్ళకి చెప్పేసేయ్. ఇప్పటి వరకు ఈ తల్లిదండ్రుల కోసం తన ఇష్టాలన్నింటినీ వదులుకుంది. పెళ్లి తర్వాతైనా దానికి నచ్చినట్టు బ్రతకాలి. సరే పెద్దమ్మా, నేను వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను. అక్క ఇష్ట ప్రకారమే పెళ్లి జరిపిద్దాం అంటూ ఫోన్ తీసుకుని బయటికి వెళ్ళింది. అర్జున్ రిలాక్స్ అవుతూ, అమ్మయ్య, ఒక ప్రాబ్లం తీరింది. ఇక ఈ మీనాని కన్విన్స్ చేయాలి. ఈ విషయం అన్నయ్యకి చెబితే ఎగిరి గంతేస్తాడు అని తనలో తనే నవ్వుకుంటాడు అర్జున్. అటు ఇటు చూసి టెర్రస్ మీదకి వచ్చి అభికి కాల్ చేశాడు. అప్పుడే ఇంటికి చేరిన అభి కార్ దిగుతూ ఫోన్ రింగ్ అయ్యేసరికి లిఫ్ట్ చేసి హలో అంటూనే లోపలికి నడిచాడు. అన్నయ్య, నీకు గుడ్ న్యూస్. లలిత పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. వాట్? అదెలా? ఎలా ఏముంది? స్వయంగా లలితనే ఫోన్ చేసి తనకి పెళ్లి ఇష్టం లేదు అని మీనాతో చెప్పేసింది. అదే పెద్ద మిరాకిల్ తెలుసా? నిజంగానే మిరాకిల్ అర్జున్. తన నుంచి ఈ స్టెప్ నేను అసలు ఊహించలేదు. థ్యాంక్ గాడ్. సరే సరే, అక్కడికొచ్చాక మిగతా విషయాలు మాట్లాడుకుందాం అంటూ ఫోన్ కట్ చేశాడు. అభి నవ్వుకుంటూ లోపలికొచ్చేసరికి లలిత పాపని భుజం మీద వేసుకొని నిద్రపుచ్చుతూ అటూ ఇటూ తిరుగుతుంది. అభి లోపలికొచ్చేసరికి సౌండ్ చేయొద్దని సైగ చేసింది. దాంతో అభి ఓకే అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు. కాసేపటికి అతను స్నానం చేసి బయటకు వచ్చాడు. లలిత పాపని గదిలో పడుకోబెట్టి
డైనింగ్ టేబుల్ దగ్గర అభి కోసం ఎదురు చూస్తూ ఉంది. నవ్వుతూ తన పక్కకొచ్చి కూర్చున్నాడు. ఇంత ఆలస్యం అయిందేంటండి అని భోజనం వడ్డిస్తూనే అడిగింది. అర్జున్ లేడుగా. సైట్ మేనేజర్ ఏదో ప్రాబ్లం అని ఫోన్ చేస్తే వెళ్ళాను. నువ్వు తిన్నావా? లేదు, మీతో కలిసి తిందామని. సరే తినైతే అంటూ భోజనం కలిపి తన నోట్లో పెట్టేసరికి కళ్ళు పెద్దవి చేస్తూ అతని వైపే చూస్తూ ఉండిపోయింది. ఏంటి అని కళ్ళెగరేస్తూ తినమని సైగ చేసేసరికి సిగ్గుపడుతూ తల దించేసింది. నేను పెట్టింది భోజనం మాత్రమే, ముద్దకే ఇంత సిగ్గుపడితే ఎలా అంటూ మళ్ళీ పెడుతుంటే నేను తింటానండి అని చెప్పింది లలిత. పర్లేదు తిను అంటూ తనకి భోజనం తినిపించాడు. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ భోజనం పూర్తి చేసి బయట లాన్లో కూర్చున్నారు. లలితని చూస్తూ తన చేతిని పట్టుకున్నాడు అభి. ఉలిక్కిపడి అతని వైపు చూసింది. థ్యాంక్స్ లలిత. ఎందుకండి? పెళ్ళి క్యాన్సిల్ చేయించినందుకు. నిజంగా నీ నుంచి ఈ స్టెప్ నేను ఊహించలేదు. నాకు మొదటి నుంచి ఇష్టం లేదు అభిగారు. కానీ మీనా ఎంతో కష్టపడి ఈ సంబంధం ఖాయం చేసింది. తన మాటని కాదనలేకపోయాను. మౌనంగా ఉండిపోయాను అంతే. సరే, ఆ పెళ్ళి ఇష్టం లేదు. మరి నీ ఇష్టమేంటో చెప్పనే లేదు అని అభి అడిగేసరికి తలెత్తి అతని వైపు చూసింది. నీ పూర్తి ఇష్టం తెలుసుకోవాలని అడిగాను లలిత. మీనాక్షి ఏమనుకుంటుందో, అర్జున్ ఏమనుకుంటాడో, నేనేమనుకుంటానో అన్న ఆలోచన మానేయ్. మనస్ఫూర్తిగా నీ ఇష్టమేంటో నాకు తెలియాలి అంటాడు అభి. నేను పెద్దగా చదువుకోలేదండి. మీ అంత తెలివితేటలు కూడా లేవు విడమర్చి చెప్పడానికి అంటుంది లలిత. అరే, మనసులో మాట చెప్పటానికి చదువే అక్కర్లేదు. చెప్పు లలిత. తను కాసేపు ఆలోచించి అభిని చూసింది. తను ఏం చెబుతుందా అని ఆతృతగా చూస్తున్నాడు అభి. మీకు గుర్తుందో లేదో, ఆ రోజు మిమ్మల్ని కాపాడి అంబులెన్స్ పిలిచిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని తీసుకువెళ్తుంటే నా చెయ్యి పట్టుకున్నారు. అప్పుడే మీ మొహం సరిగ్గా కనిపించింది నాకు. మీ స్పర్శలోనే తెలిసింది సాయంగా మీతో రమ్మంటున్నారని. కానీ రాలేకపోయాను. అప్పటికే చాలా ఆలస్యమైంది. మా వాళ్ళు కంగారు పడతారని, మా నాన్న తిడతాడు అన్న భయంతో వెళ్ళిపోయాను. ఆ క్షణం నుంచి మీరెలా ఉన్నారో అని ఆలోచించని రోజంటూ లేదు. ఎవరిని అడగాలో, ఎలా తెలుసుకోవాలో అర్థం కాక మీరు క్షేమంగా ఉండాలని ఆ ఊర్లో ముత్యాలమ్మ తల్లికి ముడుపు కూడా కట్టాను. అందరూ నేను పెళ్లి కోసం ముడుపు కట్టాను అనుకున్నారు. నిజం చెప్పాలంటే ఇష్టం, ప్రేమ అనే ఆలోచన లేదు. కానీ ఒక్కసారైనా మీరు సురక్షితంగా ఉన్నారని నాకు తెలియాలి అనుకున్నాను. అంతే. అభి నవ్వుతూ తననే చూస్తున్నాడు. అంటే నేనంటే ఇష్టం లేదంటున్నావా? అయ్యో కాదండి. ఇంతకుముందు అలాంటి ఆలోచన లేదు అంటున్నాను. అంటే ఇప్పుడు ఇష్టం అంటున్నావు రైట్ అంటాడు అభి. పొండి అభి గారు, మీరు ఇలా గుచ్చి గుచ్చి అడిగితే నేను సమాధానం చెప్పలేను. వెళ్ళి పడుకోండి. ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళాలి కదా అంటూ లేచి లోపలికి వెళ్ళిపోయింది లలిత. అభి నవ్వుకుంటూ తన వెనకే లోపలికి వచ్చి డోర్స్ లాక్ చేసి లలితకి గుడ్ నైట్ చెప్పి గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కట్ చేస్తే భోజనం చేసి టెర్రస్ మీద కూర్చున్నారు అర్జున్, మీనాక్షి. అర్జున్కి స్వీట్ పాన్ తినిపిస్తూ పక్కకి చూసేసరికి అవతల డాబా మీద ఉన్న గదిలో ఏవో నీడలు కదులుతూ కనిపించాయి. అర్జున్ గారు అటు చూడండి అని మీనాక్షి చెప్పేసరికి తను చూపించిన వైపు చూశాడు. ఆ నీడలేంటి అలా కదులుతున్నాయి? కొంపతీసి దయ్యం అంటారా? నీ మొహం, దయ్యం కాదు, మనుషులే. ఆ ఇంట్లో కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు అర్జున్. హా, శాంతక్క 2 రోజుల క్రితమే పెళ్ళయిందని అమ్మమ్మ చెప్పింది. ఆదివారం వరకు శాంతి ముహూర్తం కుదరలేదంట. అది విషయం. కుర్రాడు ఆత్రం ఆపుకోలేక కక్కుర్తి పడుతున్నట్టున్నాడు అంటాడు. హా, అంటే అది చిచి అటు చూడకండి. చూపించింది నువ్వే కదా, ఇప్పుడు చూడొద్దు అంటావేంటి? సిగ్గు లేకపోతే సరే, రండి ఇక్కడి నుంచి. ఏయ్ ఆగు. రొమాన్స్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క థియరీ ఉంటుందంట. వీడి థియరీ ఏంటో చూద్దాం అంటాడు అర్జున్. రామ రామ, బొత్తిగా చెడిపోయారు మీరు. నేను పోతున్నా. మీరు వస్తే రండి, లేకపోతే రాత్రంతా ఇక్కడే కూర్చుని చూడండి అంటూ లేచి వెళ్ళిపోయింది మీనాక్షి. అర్జున్ నవ్వుకుంటూ అటువైపు చూశాడు. కాసేపటికి అర్జున్ గదిలోకి వచ్చి డోర్ లాక్ చేసి మీనాక్షి పక్కనే పడుకున్నాడు. అయ్యిందా మీ రీసెర్చ్? వాడికి బొత్తిగా బేసిక్స్ కూడా తెలీదే. అదే రొమాన్స్ అంటే ఒక పద్ధతిలో ఉండాలి. వాడికి ఆత్రం తప్ప రొమాన్స్ తెలిసినట్టు లేదు అంటాడు. పోనీ వెళ్ళి మీరు నేర్పించకపోయారు అంటుంది మీనా. పిలిచి చెప్పేవాడినే
కానీ పాపం వాడు దొంగచాటుగా అత్తారింట్లో దూరి వాడి పాటలేవో వాడు పడుతున్నాడు. డిస్టర్బ్ చేయటం ఎందుకని వచ్చేసాను. రేపు చెప్తాలే అంటాడు అర్జున్. కొంపలు ముంచేలా ఉన్నారు మీరు. నా పరువు తీయకండి స్వామి. రొమాన్స్ గురించి మీరు బోల్డ్గా స్టేట్మెంట్లు ఇచ్చినా వాటిని స్పోర్టివ్గా తీసుకునేంత మెచ్యూరిటీ ఇక్కడెవరికీ లేదు. నీకు కూడా లేదన్న విషయం నాకు తెలుసులే. మొగుడి దగ్గర కూడా సిగ్గుతో ముడుచుకుపోతావు. నిన్ను దారిలోకి తెచ్చుకునేసరికి ఒక గంట మిస్ అయిపోతుంది నాకు అంటాడు అర్జున్. హవ్వా, మనస్సాక్షి అనేది ఉందా అసలు మీకు? మొదటి రాత్రి ఎంత ఇబ్బంది పెట్టారు నన్ను. అసలు ఊపిరాడనిచ్చారా? ఇప్పుడేమో కబుర్లు చెప్తున్నారు చూడు అంటుంది మీనా. ఇదిగో ఇలాగే కబుర్లతో సగం రాత్రి గడిపేస్తావు. నీకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకూడదు అంటూ తన మీదికి ఒరుగుతూ పెదవులు అందుకోబోతే మొహం పక్కకు తిప్పేసింది. అర్జున్ ఎంత ప్రయత్నించినా పెదవులు అతనికి చిక్కకుండా చేస్తుంటే కోపంగా తన నడుము మీద గిచ్చాడు. అమ్మ అంటూ గట్టిగా అరిచింది మీనాక్షి. దాంతో ఇంట్లో అందరూ ఉలిక్కిపడ్డారు. అర్జున్ కంగారుగా తన నోరు మూసేశాడు. ఏయ్, అరవకు, అందరికీ వినపడుతుంది. ఓ, ఇది మా ఊరు కదా, మర్చిపోయాను. అయినా ఏంటి మీరు అంత గట్టిగా గిచ్చుతారా? మరి తమరు చేస్తుందేంటి? ఆశగా దగ్గరకొస్తుంటే ఆటలాడుతున్నావు. నాకు ఇంట్రెస్ట్ లేదు, ముడుచుకొని పడుకోండి అంటుంది మీనా. నీ మాట వింటానని అనుకుంటున్నావా? ఛాన్సే లేదు అంటూ ఒక్కసారిగా తన పెదవులు అందుకున్నారు. గాఢ చుంబనంతో ఊపిరాడక అతన్ని దూరం చేసే ప్రయత్నం చేస్తుంటే అర్జున్ కొద్దిగా స్పేస్ ఇచ్చి తనకి ఊపిరందించాడు. ఆ గ్యాప్లోనే అతన్ని దూరంగా నెట్టి లేచి నిలబడి అలుపు తీర్చుకుంటుంది మీనాక్షి. చంపేస్తారా? ఈ మధ్య మీరు మరీ వైలెంట్గా తయారవుతున్నారు. నీ చేతులను బట్టి నా రియాక్షన్ ఉంటుంది మీనమ్మ. ఇప్పుడు నీ అంతట నువ్వు వస్తే హ్యాపీ, లేదంటే మాత్రం నాకు నచ్చినట్టు చేసుకుంటా. ఆ పప్పులే ఉడకవు. ఇది నా ఊరు. ఒక్క అరుపు అరిచానంటే చుట్టుపక్కల అందరూ వచ్చేస్తారు. ఇక్కడ ఉన్నవాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి శ్రీవారు. ఆహా, మరి ఇందాక అరిచావు, ఎవరు రాలేదేంటి? అంటే చిన్నగా అరిచాను కదా, వినిపించలేదనుకుంటాను. నన్ను బ్రతిమాలండి, అప్పుడు ఆలోచిస్తాను అంటుంది మీనా. బ్రతిమాలాలా? సరే, మళ్ళీ అరిచి పిలువు, ఎవరొస్తారో నేను చూస్తాను అంటూ తన చెయ్యి పట్టుకోబోతే దూరంగా పరిగెత్తింది. డోర్ వైపు వెళ్తున్న తనని గమనించి తన డోర్ ఓపెన్ చేసే లోపే వెనుక నుంచి పట్టుకొని ఎత్తి మంచం మీద పడేశాడు. మీనాక్షి నవ్వుతూ, మీరు బ్రతిమాలితేనే కుదురుతుంది, లేదంటే లేదు అంటూ అర్జున్ని వెక్కిరిస్తుంది. అర్జున్కి తిక్కరేగి తను బెడ్ దిగేలోపే మంచం మీదకి ఊరికి తన నడుం పట్టుకుని మరోవైపుకి లాగాడు. ఇద్దరు పెనుకులాటలో ఆ మంచం కిర్రు కిర్రుమంటూ శబ్దం చేస్తుంది. అది కూడా పట్టించుకోకుండా సరసాలాడుకుంటూ అల్లరి చేస్తుంటే ఇక నా వల్ల కాదురా నాయనా అనుకుంటూ ఆ మంచం 4 కాళ్ళు ముడుచుకొని కూర్చుంది. దెబ్బకి అదిరిపడ్డారు ఇద్దరు. ఏం జరిగిందో అర్థం కాక అయోమయంగా ఒకరినొకరు చూసుకున్నారు. ఆ మంచం విరిగిన చప్పుడుకి బామ్మగారు ఉలిక్కి పడితే లలిత వాళ్ళమ్మ ముసిముసిగా నవ్వుకుంటుంది. ఏంటి ఆ చప్పుడు? కొంపదీసి మంచం విరగొట్టేశారంటావా? చూస్తుంటే అలానే అనిపిస్తుందమ్మా. అయ్యో అయ్యో, అది నాకు సారెగా వచ్చిన మంచమే. మీ నాన్నెంతో ముచ్చటపడి చేయించుకున్నాడు. పోనీలేమ్మా, బాగా పాత మంచం కదా, విరిగిపోయి ఉంటుంది. బాగు చేయిద్దాంలే. ఆ తర్వాత కట్ చేస్తే ఉదయాన్నే ఆ విరిగిన మంచాన్ని బయట పెట్టించింది బామ్మ. అర్జున్ పేపర్ చదువుతూ కూర్చున్నాడు. మీనాక్షి బామ్మ పక్కనే నిలబడి గోర్లు కొరుక్కుంటుంది. కార్పెంటర్ ఆ మంచాన్ని పరిశీలిస్తున్నాడు. త్వరగా బాగు చేసి తీసుకురా బాబు. ఏంటమ్మా బాగు చేసేది? అసలు ఇది దేనికి పనికిరాదు. మొత్తం విరిగిపోయిందమ్మా. ఇది బాగు చేయించటం కంటే కొత్తది కొనుక్కోవడం బెటర్ అని అతను చెప్పేసరికి బామ్మ కోపంగా మీనాక్షి వైపు చూసింది. తను బిత్తర చూపులు చూస్తూ పక్కకి తిరిగిపోయేసరికి తల కొట్టుకుంది బామ్మ. ఏం చేయమంటారు? చేసేదేముంది, అవ్వదు అంటున్నావు కదా, కొత్త మంచం తీసుకురా. అలాగేనండి. అలాగే అంటే కాదు, ఈసారి కాస్త గట్టి మంచం చేసి తీసుకురా, లేదంటే మళ్ళీ విరుగుతుంది అంటుంది బామ్మ. మీకెందుకమ్మా, నేనున్నానుగా, గట్టి టేకు మంచం చేసి తెస్తాను. ముడుపుగా ఎంతో కొంత ఇవ్వండి. సరే ఉండు అంటూ లోపలికి వెళ్ళి 10,000 తెచ్చి అతని చేతిలో పెట్టింది. అతను విరిగిన మంచం తీసుకుని వెళ్ళిపోయాడు. ఈసారి మీ ఆయన వచ్చినప్పుడు మంచానికి బదులు నాబరాలు పరచాలి. 50 ఏళ్ళుగా ఉన్న మంచాన్ని ఒక్క రాత్రిలో నామరూపాలు లేకుండా చేశారు అంటుంది బామ్మ. అర్జున్ తనలో తానే నవ్వుకుంటూ మీనాక్షిని చూసి కన్ను గీటేసరికి
లోపలే తిట్టుకుంటూ వాళ్ళ అమ్మమ్మ వైపు తిరిగింది. అంటే అమ్మమ్మ పాతది కదా! నోరు ముయ్యవే. ఆ మంచం మీద ఎన్ని కార్యాలు జరిగాయో తెలుసా? 3 తరాలన్నటి మంచం. హ్మ్. ఏం చేస్తాం? పోతే పోయిందిలే. మీ ఆయన్ని టిఫిన్ తినడానికి రమ్మను అంటూ లోపలికి వెళ్ళిపోయిందావిడ. మీనాక్షి కోపంగా అర్జున్ దగ్గరికొచ్చింది. నేను చెప్తూనే ఉన్నానా కుదురుగా ఉండమని అంటుంది. అరే, ఆ మంచం అంత వీకని నాకేం తెలుసు అంటాడు అర్జున్. హా, మీకేం తెలీదు. అందరి ముందు తలెత్తుకోలేకపోయాను తెలుసా? ఏం జరిగిందనే అంత ఫీల్ అయిపోతున్నావు? మంచం విరిగిందన్న టెన్షన్లో గోర్లు కొరుక్కుంటూ నిద్రపోయావు. ముద్దు లేదు, ముచ్చట లేదు. మనం బయలుదేరాలి. త్వరగా రెడీ అవ్వు అంటాడు. సరే రండి టిఫిన్ తిందాం అంటుంది మీనా. మావయ్య, టిఫిన్ తిందురు రండి అని మీనాక్షి పిలిచేసరికి ప్రసాద్ గారు కూడా వచ్చి అర్జున్ పక్కనే కూర్చున్నారు. హౌ ఈస్ ఫీలింగ్ నాన్న? ఇక్కడ చాలా బాగుందిరా. ప్రశాంతమైన వాతావరణం, ప్రశాంతమైన జీవితం గడపడానికి ఇదే సరైన ప్లేస్ అనిపిస్తుంది అంటాడు. నేను చెప్పాను కదా మావయ్య, ఇక్కడికొస్తే మీకు ఖచ్చితంగా నచ్చుతుందని. కానీ మీ అబ్బాయి పనుంది వెళ్ళాలి అని కంగారు పెడుతున్నాడు. సరేలేండి, ఈసారి ఒక వారం రోజులు ఉండేలా ప్లాన్ చేసుకుని వద్దాం. అలాగేనమ్మా. సరేనన్నా, వీలు చూసుకుని వద్దాం. తినండి, మనం బయలుదేరాలి. తింటున్నారు కదండి, అలా కంగారు పెడతారే? ఇప్పుడు అంత తొందరగా వెళ్ళి అక్కడ చేసే పనులేమున్నాయి? ఆల్రెడీ బావగారు, అన్నయ్య ఆఫీస్ వర్క్ చూసుకుంటున్నారు కదా. నాకు వేరే పనుందిలే అంటూ అర్జున్ హ్యాండ్ వాష్ చేసుకుని ఫోన్ రావటంతో లిఫ్ట్ చేశాడు. ఫోన్ తీసుకుని పెరటి వైపు వచ్చి లిఫ్ట్ చేశాడు. చెప్పరా? కొంప మునిగిందిరా అర్జున్. ఎవడి కొంప? ఎవడిదో అయితే నీకెందుకు చెప్తాన్రా? మునిగింది నీ కొంపే. మీ అన్నయ్య లలితల ఫోటోలని పేపర్లో ప్రింట్ చేశారా? పెళ్లి చేసుకోబోతున్న మినిస్టర్ కొడుకు అని హెడ్లైన్స్ వేసి మరీ పబ్లిష్ చేశారు. వాట్? ఎవడ్రా వాడు? ఉన్న సమస్యలు చాలవని కొత్త సమస్య తీసుకొచ్చి పెట్టాడు. ఈ విషయం కానీ నీ చెల్లెలకి తెలిసిందంటే తాండవ వాడేస్తుంది. ఉఫ్, ఇప్పటికే దాన్ని ఎలా ఒప్పించాలని చేస్తుంటే మళ్ళీ ఇదొకటా? హీ 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 అని నవ్వుతుంటాడు ప్రశాంత్. ఎందుకురా నవ్వుతున్నావు? ఏం లేదు. ఒకప్పుడు ప్రపంచంలో నిన్ను భయపెట్టేది ఏదీ లేదనుకున్నాను. కానీ ఇప్పుడే అర్థమైంది నా చెల్లెలు నిన్ను భయపెడుతుందని అంటాడు ప్రశాంత్. చిచి, నేనేం భయపడటం లేదు అంటాడు అర్జున్. కవర్ చేసుకోకురా. నీ భయం నీ మాటల్లోనే తెలిసిపోతుంది. హ్మ్, ఎంతటి పోటుగాడైనా ఇంట్లో పెళ్ళానికి భయపడక తప్పదురా. ఇక నువ్వు నేను ఎంత చెప్పు అంటాడు. ఎగతాళి చేసింది చాలు, ఏదైనా ఐడియా ఉంటే చెప్పి తగలడు. అబ్బే, ఇందులో మనకి బొత్తిగా నాలెడ్జ్ లేదు బావా. ఎలాగో ఇద్దరు ఇష్టపడుతున్నారు కాబట్టి పెళ్లి చేసేయ్, ఒక గొడవ వదులుతుంది. అదే కదా అసలు సమస్య. పెళ్ళికి నీ చెల్లెలు ఒప్పుకోదు కదా అంటాడు అర్జున్. రేయ్, లలిత ఇష్టాన్ని ఎందుకు కాదంటుంది చెప్పు? మీ నాన్నమ్మన్న మాటలకి హట్ అయింది. అలా అని లలిత అభిని ఇష్టపడుతుంది అంటే అడ్డుపడేంత చెడ్డదేం కాదు నా చెల్లెలు. ఒకసారి ప్రేమగా తనకి నచ్చచెప్పరా. ట్రై చేసి చూడు, సరేనా? ఉంటాను. ఫోన్ కట్ చేశాడు ప్రశాంత్. దాంతో ఆలోచనలో పడిపోయాడు అర్జున్. తనెక్కడ అడ్డుపడుతుందో అనే విషయం దాచాడు. ఇప్పుడు తనకి చెప్పడమే మంచిదనిపించి లోపలికొచ్చారు. బామ్మ, లలిత వాళ్ళమ్మ తనకి జాగ్రత్తలు చెప్తున్నారు. ఏవండి, వెళ్దామా? ఒక్క నిమిషం మీనా అంటూ దగ్గరికొచ్చి, అత్తయ్య, మావయ్య గారెక్కడా అని అడిగేసరికి ఆయన బయటున్నారు బాబు అని సమాధానం చెప్పింది ఆవిడ. ఒకసారి పిలుచుకురండి, మీ అందరితో ఒక విషయం మాట్లాడాలి అని చెప్పేసరికి ఆవిడ సరే అంటూ వెళ్ళి ఆయన్ని పిలుచుకువచ్చింది. లలిత వాళ్ళ అమ్మ, నాన్న, బామ్మ, ప్రసాద్ గారు, మీనాక్షి అందరినీ కూర్చోబెట్టి విషయం చెప్పటానికి సిద్ధపడ్డాడు అర్జున్. ఏంటండి, ఏం మాట్లాడాలి అంటుంది మీనా. లలిత పెళ్లి గురించి అంటాడు అర్జున్. మీకు తెలిసిన సంబంధం ఏమైనా ఉందా బాబు అని బామ్మగారు అడిగేసరికి అవును బామ్మ అంటూ ఆవిడ ఎదురుగానే కూర్చున్నాడు అర్జున్. ఎవరండి అని అడుగుతుంది మీనా. నువ్వు కాస్త సైలెంట్గా కూర్చోవే, చెప్తున్నా కదా అని అర్జున్ కసురుకునేసరికి నోటి మీద వేలేసుకుని కూర్చుంది తను. అర్జున్ నవ్వుతూ బామ్మగారి వైపు చూశాడు. అబ్బాయి మంచివాడు, ఎలాంటి చెడు అలవాట్లు లేవు. అన్నిటికి మించి లలితని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు. మీరు చెప్పిన తర్వాత ఆలోచించేదేముంది బాబు. కానీ లలిత ఇష్టం కూడా తెలుసుకోవాలి కదా. నేను తన ఇష్టం తెలుసుకున్న తర్వాతే మీతో మాట్లాడుతున్నాను బామ్మగారు. లలితకి అతనంటే ఇష్టమే. నిజం చెప్పాలంటే మీరు నిర్ణయించిన పెళ్లిని వద్దు అన్నది కూడా అతని కోసమే. నిజంగానా? సొంత చెల్లెల్ని
నాకు చెప్పకుండా మీకెందుకు చెప్పింది అంటుంది మీనా. తమరెప్పుడు అవకాశం ఇచ్చారని చెప్పటానికి? నీ వాగుడు నీదే గాని పక్కవారి గోడు పట్టదు కదా తమరికి అంటూ చురకంటించాడు అర్జున్. మూతి ముడుచుకుంది తను. బామ్మ, వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమే. కొన్ని అడ్డంకుల వల్ల లలిత ఇన్ని రోజులు బయటపడలేకపోయింది. మీకిష్టమైతే అంటాడు అర్జున్. అది ఇష్టపడిన తర్వాత మాకేం అభ్యంతరం ఉంటుంది బాబు. అబ్బాయి మంచివాడంటున్నారు. అంతకన్నా ఏం కావాలి అంటూ లలిత వాళ్ళ అమ్మ చెప్పటంతో అర్జున్ సంతోషంగా ఆవిడ వైపు చూశాడు. కానీ ఇంకో విషయం, అతనికి ఆల్రెడీ పెళ్ళైంది. విడాకులు తీసుకున్నాడు అంటూ అర్జున్ చెబుతుంటే ఏదో స్ట్రైక్ అవుతుంది మీనాక్షికి. అనుమానంగా అర్జున్ వైపు చూస్తూ మీరెవరి గురించి మాట్లాడుతున్నారు అని సూటిగా అడిగేసరికి మా అన్నయ్య గురించి అని అంతే సూటిగా సమాధానమిచ్చాడు అర్జున్. అందరూ షాక్ అయ్యారు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? బావగారు, మా అక్క ఒకరినొకరు ఇష్టపడటం ఏంటి? అందరిలానే వాళ్ళ ఫ్రెండ్షిప్ని మీరు కూడా అపార్థం చేసుకున్నారా? మీనా, వద్దండి. ఏదేదో ఊహించుకొని సంబంధాలు అంటగట్టడం మీ ఫ్యామిలీకి బాగా అలవాటైపోయింది. మొన్నేమో మీ నానమ్మ, ఈరోజు మీరు, రేపు మీ అమ్మ కూడా వస్తుంది మా మీద దండయాత్రకి. మమ్మల్ని ఇలా ప్రశాంతంగా బ్రతకనివ్వండి అంటుంది. మీనా, నేను చెప్పటం ఇంకా పూర్తి కాలేదు. సైలెంట్గా కూర్చో. ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు. బావగారికి అలాంటి ఉద్దేశం ఉందని నేను అనుకోవటం లేదు. అండ్ మోస్ట్లీ మా అక్క ఒట్టి అమాయకురాలు. దానికి అసలు ఏమీ తెలీదు. మీరు ఏదేదో చెప్తున్నారు అంటుంది మీనా. షటప్ అని అర్జున్ అరిచేసరికి భయపడి అతని వైపు చూసింది. పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నాను కదా, కూర్చుంటే సైలెంట్గా కూర్చో, లేదంటే బయటికి పో అని కసురుకునేసరికి మొహం మార్చుకుని బయటికి వెళ్ళిపోయింది మీనా. అది చెప్పేది కూడా నిజమే బాబు. మీ పెళ్లిలోనే చాలా గందరగోళం సృష్టించారు. అలాంటిది మళ్ళీ మా ఇంటి పిల్లనే మీ అన్నయ్యకిచ్చి చేస్తుంటే ఊరుకుంటారా? లలిత అసలే అమాయకురాలు. మీరా భయాలేం పెట్టుకోకండి బామ్మగారు. లలిత పూర్తి బాధ్యత నాది. ట్రస్ట్ మీ. బామ్మ ఆలోచనలో పడింది. అర్జున్ ఆవిడ చేతులు పట్టుకున్నాడు. బామ్మ, మా అన్నయ్య ఒకసారి ప్రేమలో మోసపోయాడు. కానీ వాడు నిజంగా ప్రేమించింది శరణ్యని కాదు, లలితని అని చెప్పేసరికి అందరూ అయోమయంగా చూశారు. అభిని లలిత కాపాడటం, ఆ తర్వాత శరణ్య అబద్ధం చెప్పి అతని లైఫ్లోకి రావటం మొత్తం అంతా అర్జున్ ఆ ముగ్గురికి వివరంగా చెప్పాడు. ఆశ్చర్యంగా చూశారు వాళ్ళంతా. ఆ ప్రేమని తిరిగి దక్కించుకోవాలనే ఆశతోనే జీవితం మీద కొత్త ఆశల్ని నింపుకున్నాడు. ప్లీజ్ బామ్మ, వాడి ప్రేమని వాడికి ఇవ్వండి. లలితకి ఎలాంటి కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాది. ఇప్పటి వరకు నా కన్న తల్లికి కూడా మా అమ్మ స్థానాన్ని ఇవ్వలేదు నేను. ట్రస్ట్ మీ. తనని నా వదినలా కాదు, మా అమ్మలా చూసుకుంటాను. ఇంతకు మించి నేనేం చెప్పలేను బామ్మగారు అంటూ వాళ్ళ అంగీకారం కోసం ఎదురు చూస్తున్నాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.